ప్రొద్దుటూరు నా సొంత పట్టణం. ఇక్కడికి వచ్చిన సందర్భంగా దాదాపు ప్రభుత్వం ఏర్పాటైన నుంచి కొండారెడ్డి గారు ఒకసారి ప్రొద్దుటూరు రావాలి, ప్రధానంగా ఆసుపత్రిని చూడాలి, విజిట్ చేసి అక్కడ ఏమేమి కొరతలు ఉన్నాయి, చాలా కొరతలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తీర్చే ప్రయత్నం చేయాల్సిందిగా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ఆసుపత్రికి రావడం, ఇక్కడ ఆసుపత్రిని చూడడం, లేబర్ రూమ్ దగ్గర నుంచి క్యాజువాలిటీ దగ్గర నుంచి ఎస్ఎన్సీయూ దాకా చూసి ఏ కొరతలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం నేను చేశాను. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా కొరతలు లేనప్పటికీ సిబ్బందికి సంబంధించి కొరతలు ఇక్కడ ఉన్నాయి. సిఎస్లు 6 మంది దాకా కావాల్సింది, శాంక్షన్ పోస్టులు ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్ జరగలేదు, ఇక్కడ పోస్టింగ్ జరగలేదు. ప్రధానంగా నర్సింగ్ స్టాఫ్ కొరత. గతంలో రీస్ట్రక్చరింగ్ ముందు 76 ఉంటే రీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత దాన్ని 48 కుదించేసి ప్రస్తుతానికి 45 మంది ఉన్నారు. కానీ వేకెన్సీ 3 మాత్రమే చూపిస్తున్నాయి. అయితే 350 పడకల ఆసుపత్రి, ఫంక్షనల్ బెడ్స్ దాదాపు 320 ఉండి ఇంత ఓపీ లోడ్, ప్రతిరోజు 1200 ఓపీ లోడ్, దగ్గర 380 ఐపీ లోడ్ ఉన్న సందర్భంలో ఈ 45 మంది నర్సింగ్ స్టాఫ్ సరిపోదు కాబట్టి ఇంకా అదనంగా కావాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఉంది కానీ దాంట్లో కాంపోనెంట్ సపరేటర్స్ లేవని, ఇతర కొరతలు, ఫార్మసీ గ్రేడ్ ఫార్మసిస్ట్ లేదని కొరతలు, ఇలాంటి సిబ్బందికి సంబంధించిన కొరతలు ఎక్కువగా ఉంటాయి. అయితే నేను ఈ సందర్భంగా ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నందుకు ఆసుపత్రి వైద్య బృందానికి, నర్సింగ్ స్టాఫ్ కి, ఇతర స్టాఫ్ కి ముఖ్యంగా నర్సింగ్ స్టాఫ్ నేను సిస్టర్ రవియానా, సూర్య ఫాతిమా, సూర్య సిస్టర్ సూపర్ నర్సింగ్ సూపరింటెండెంట్ చూశారు. చూస్తే అన్నింటి అవగాహన నిజంగా నర్సింగ్ స్టాఫ్ మీరు ఇంత పగలు రాత్రి 24/7 సేవలు అందిస్తున్నారు కాబట్టి మీ మీద విశ్వాసంతో అంత ఓపీలో ఉంటుంది. ప్రజలు విశ్వాసం పెంచగలిగారు అంటే నిజంగా దానికి మిమ్మల్ని అభినందించాలి. ఆ అభినందన కొరతల సందర్భంలో చేసినందుకు ప్రత్యేకంగా అభినందించాలి. సమస్య తక్కువ ఉంటున్న నేపథ్యంలో కూడా మీరు సేవలు అందించినందుకు అభినందిస్తున్నాను. అయితే మీరు తొందరలోనే ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పేశారు. సమస్య వారే చెప్పారు, దానికి పరిష్కారం కూడా వారే చెప్పేశారు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కూడా వారే చెప్పారు. అనేక విషయాలు ఇప్పుడు రిక్రూట్మెంట్ తీసుకోవాలి అంటే ఈ ప్రభుత్వం మీద ఇవాళ ఆర్థిక భాగం ఎలా ఉంది అనే విషయాన్ని వాళ్ళు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇతర సమస్యల గురించి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చేదాకా కాస్త సమయం వేచి ఉండాల్సిన విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆరోగ్య రంగం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అయితే ఈ ఉంటున్న కొరత సిబ్బంది కొరత తొందరలో తీరుస్తాం. ప్రొద్దుటూరికి పూర్తి స్థాయి సిబ్బంది వచ్చేలాగా నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటాం. అదేవిధంగా మెడికల్ కాలేజ్ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తాం. మెడికల్ కాలేజ్ చిరకాల వాంఛ. ఏ రకంగా చూసినా కూడా మెడికల్ కాలేజ్ అనేది ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 350 పడకల ఆసుపత్రి ఉంది, 1200 దాకా ఓపీ లోడ్ ఉంది. ఇటువంటి చోట పడక 100 వచ్చింటే ఇంకా మీకు యాక్చువల్లీ ఇప్పుడు రివైజ్ గైడ్లైన్స్, గతంలో గైడ్లైన్స్ ప్రకారం అయితే 350 పడకల ఆసుపత్రికి 100 ఇంటేక్ సరిపోయేది. 100 సీట్స్ ఇంటేక్ ఈ 350 పడకల ఆసుపత్రి సరిపోయేది. కానీ ఏ కారణం చేతో సొంత నియోజకవర్గం మీద ప్రేమ ఉండడంలో, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉండడంలో తప్పు లేదు. కానీ గత ముఖ్యమంత్రి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కాకుండా అనాలోచిత చర్యలు తీసుకెళ్ళి పులివెందులు తీసుకెళ్ళారు. ఇప్పుడు పులివెందుల వసతులు ఉండాలి కదా. కొత్తగా మళ్ళీ అక్కడ ఇప్పుడు 100 సీట్ ఇంటికి 420 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించారు. అది మాత్రం నిర్మించారు, కళాశాల పూర్తి చేయలేదు, హాస్పిటల్ పూర్తి చేయలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా సిబ్బంది ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 45% ఉంటుంది. 45% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఎందుకు ఉందని చెప్పి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే పులివెందుల లాంటి పట్టణంలో ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ కానీ, ఇతర అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, ఇతర సిబ్బంది కానీ పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక కాలేజ్ వాళ్ళు రావాలంటే వాళ్ళ పిల్లలకి చదువు కావాలా, మంచి స్కూల్ ఉండాలా,
ఇతర సౌకర్యాలు ఉండాలా, ఎంటర్టైన్మెంట్ ఉండాలా. చిన్న పట్టణంలో అవి ఉండవు కాబట్టి ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో అయితే నిజంగా మెడికల్ కాలేజ్ ప్రొద్దుటూరుకు వచ్చి ఉంటే ఈ స్టాఫ్ డెఫిషియన్సీ, ఫ్యాకల్టీ డెఫిషియన్సీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాని కారణంగానే ఎన్ఎంసీ అనుమతిని నిరాకరించిందో పులివెందుల పట్టణానికి కళాశాలకి, వైద్య కళాశాలకి. ఇక్కడైతే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఫ్యాకల్టీ మరీ పూర్తి స్థాయి 100% కాకపోయినా కూడా ఎక్కువ శాతంలో 75% ఏదైతే ఎన్ఎంసీ గైడ్లైన్స్ కు అనుగుణంగా కావాల్సిన సిబ్బంది ఇక్కడికి వచ్చేది. అక్కడ కోరుకోవడానికి ప్రధాన కారణం అది వాస్తవ పరిస్థితులు ఆలోచించకుండా ఇవాళ పూర్తి చేయకుండా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయలేని పరిస్థితి. అక్కడ 4 సంవత్సరాల్లో సొంత ఊళ్ళోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. మనం ఇప్పుడు మాట్లాడితే రాజకీయ విమర్శలు చేస్తున్నారు గత ప్రభుత్వం మీద. మనకు వచ్చింది పులివెందులకైనా సరే ఆలోచిద్దాం. పులివెందులకు కూడా ఎన్ఎంసీ మంజూరు నిరాకరించడానికి ప్రధాన కారణం ఈ కొరతలు ఉండడం వల్ల. మౌలిక సదుపాయాల కల్పన, ఫ్యాకల్టీ. ఈ ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో, ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ వచ్చింది జూలై 24. ఇన్స్పెక్షన్ వచ్చి అయ్యా ఈ కొరతలు ఉన్నాయి, ఇక్కడ కళాశాల అనుమతి ఇవ్వడానికి అవకాశం లేదని వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను అడుగుతున్నది అంటే 4 సంవత్సరాలు మీరు చేయాల్సిన పనులు చేయకుండా, పూర్తి భవనాలు నిర్మించకుండా, ఫ్యాకల్టీకి వసతులు కల్పించి ఫ్యాకల్టీ తెచ్చుకోకుండా, అంటే దేవుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొలవా అంటారు. అటువంటిది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తలుచుకుంటే ఫ్యాకల్టీకి తేవచ్చు కదా, తేలేకపోయారు. ఎందుకంటే అది వైఫల్యం, తప్పదు. ఎందుకంటే పులివెందుల లాంటి పట్టణంలో ఆ ఫ్యాకల్టీ వచ్చి ఉండడానికి సిద్ధపడరు కాబట్టి మీరు నోటిఫికేషన్స్ రావడానికి కూడా సిద్ధంగా లేదు. ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. మిగతా స్టాఫ్ సంబంధించి నర్సింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయి. పిల్లలు చదివించాలా, మంచి స్కూల్ ఉండాలా, చిన్న పట్టణంలో అయితే అవకాశాలు లేవు. ప్రొద్దుటూరు అయితే ఏ రకంగా చూసినా కూడా యాప్ట్ గా ఉండేది రావడానికి. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి తిరుమల మార్చ కాబట్టి పులివెందుల కాలేజీ పూర్తిగా మంజూరు అయిపోయింది. ఆసుపత్రి కూడా నిర్మాణం అయింది. ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాల కళాశాల, హాస్టల్ కాలేజీ అయినప్పటికీ ఒక కళాశాల రావాలి. దాన్ని ఏ రకంగా వైద్య కళాశాలకి పూర్తి చేయాలనే ఉద్దేశం దాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రొద్దుటూరులో కూడా ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. ఎందుకంటే ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించి వాటి మీద అదనపు భారం. ఎందుకంటే ఒక కాలేజీ కట్టడానికి 5 నుంచి 600 కోట్లు ఖర్చు అయితే దాని తర్వాత కట్టడం పెద్ద సమస్య కాదు. కట్టిన తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్కి సంవత్సరానికి 200 నుంచి 250 కోట్లు అవుతుంది. అక్కడ ఎక్కడ మనం ఏదైనా కూడా సరైన వసతులు కల్పించలేకపోతాం. ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ అయితే ముందుంది. అది ప్రభుత్వ రంగం నుంచా, ప్రైవేట్ రంగం నుంచా ఆలోచించి ఒకసారి ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా నేను ఇవాళ చెప్తున్నాను, చీఫ్ స్టాఫ్ డాక్టర్ల గురించి చెప్తూ కొన్ని ఉన్నాయి చాలా. ఇప్పుడు నాకు ఆప్టామిక్ బ్లాక్ ఉంది, చాలా ఇంటర్నల్ రోడ్స్ కావాలా, లేకపోతే మెయింటెనెన్స్, దీనికి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు శాంక్షన్స్ వచ్చాయి కాబట్టి టెండర్లు చెప్తారు, కొన్ని నెలలు పూర్తి చేస్తారు, వేరే విషయం. కానీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేని కొన్ని పనులు ఉంటాయి. పదే చెప్పారు ఎమ్మెల్యే గారు పారిశుద్ధ్యం గురించి. శానిటేషన్ ఇవాళ పేపర్లో నేను చూశాను. పెద్ద ప్రధానంగా దాంట్లో ఏంటంటే ఒకటి సిబ్బంది కొరత చెప్పారు పేపర్లో రాసిన. రెండోది ఏంటంటే చెత్త ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది, సరైన చెత్త నిర్వహణ సరిగా లేదు, శానిటేషన్ పని సరిగా జరగట్లేదు. దానికి కూడా కారణాలు ఉన్నాయి. కారణం అంటే గతంలో ఏజెన్సీలు వచ్చి వాళ్ళు జీతాలు అరకొర జీతాలతో కూడా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు శానిటేషన్ పని ఎటువంటి పని ఆ పని కూడా సరైన జీతం ఇవ్వకుండా మినిమం వేజెస్ ఇవ్వాల్సిన పనులు కూడా చేయకుండా వాళ్ళు పని చేయిస్తున్నారు. ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ ఆసుపత్రులు అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆసుపత్రులకి ఆరోగ్య మందిరం పేరు పెట్టారు. మందిరం అని ఏమంటాం? మనం దేవాలయాన్ని మందిరం అంటాం. చికిత్సాలయాలు కూడా దేవాలయాలతో సమానంగా చూశారు కాబట్టి వీటికి ఆరోగ్య మందిరం పేరు పెట్టారు. అదే సమయంలో ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ లేదా నర్సింగ్ స్టాఫ్ కానీ దొల్లెకోట వేసుకున్న దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రాణం పోసేది దేవుడైతే ప్రాణం నిలిపేది. మీ కారణంగా ప్రాణం నిలబడుతుంది. మీ మీద నమ్మకంతో వస్తారు. అక్కడ దేవుడిని అయ్యా మాకు అది కావాలి ఇది కావాలనుకుంటారు. దేవుడు ఇస్తాడో లేదో తెలియదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్ళని నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడమని చెప్పారు. నవ్వుతూ మాట్లాడి వాళ్ళ సమస్య అది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చెప్పడం రాకపోవచ్చు, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళు విసుక్కోకుండా నవ్వుతూ మాట్లాడాలి. ఎందుకంటే నర్సింగ్ స్టాఫ్లో కానీ డాక్టర్లో కానీ మీరు పోయి ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. చాలా పవిత్రమైన ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారు కాబట్టి దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి. వాటిని తట్టుకుంటూనే నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వుతూ రిసీవ్ విత్ స్మైల్ అండ్ సీ ఆఫ్ విత్ స్మైల్.
మీరు వాళ్ళని వస్తున్నప్పుడు నవ్వుతూ స్వాగతించండి, మాట్లాడిన తర్వాత నవ్వుతూ లేకపోతుంది. ఓపీ సేవలు ప్రధానంగా ఓపీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు, లోడ్ ఉంది, విపరీతమైన లోడ్ ఉంది, అయినప్పటికీ కూడా దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఓపీ సేవలు మాత్రం శీఘ్రగతిని అందేలాగా కూడా ఎక్కువసేపు అడిగాను. నేను అడిగితే కాన్సెప్ట్ ఏం కాలేదని కేవలం వచ్చాము 5 నిమిషాల్లో. కానీ ఓపీ సేవలు ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకొని కావాలంటే కౌంటర్లు కంటే ప్రయత్నం చేయండి. ఏ డాక్టర్ అయితే ఎక్కడైతే ఓపీ సేవలు చేసిన తర్వాత ఏదైతే రోగ నిర్ధారణ లేదా రక్త పరీక్షలు చేస్తే ఇది కూడా ఈ చిన్న ప్లేస్ లో ఉంది కాబట్టి 5 ఎకరాలలో ఉంది కాబట్టి దూరంగా ఉండకపోవచ్చు, కానీ రక్త సేకరణ కానీ ఆ పరీక్షలు కానీ అక్కడే చేసి మధ్యాహ్నం లోపలే ఆ రిజల్ట్ కూడా ఇవ్వగలిగితే దానికి టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తున్నారు. SMS ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా పంపించి వాళ్ళందరూ చూసుకుంటున్నారు కాబట్టి పంపించి అదే డాక్టర్ మళ్ళీ సెకండ్ హాఫ్ ఓపీ సమయంలో చూసేలా కూడా చేస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు కావాల్సిందంటే పేషెంట్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. వస్తూనే క్లీన్లీ అట్మాస్ఫియర్, దానికోసం మీరు పిల్లగా చెప్తారు, నేను కూడా చెప్తున్నా, ఊళ్ళో మన మందితో మాట్లాడతాం. ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగి చేయొచ్చు, కానీ కొన్ని పరిశుభ్రత పెంచడానికి, గ్రీనరీ పెంచడానికి అనేక మంది దాతలు ముందుకు వస్తారు. అనాదిగా జరుగుతున్నదే విద్యాలయాల స్కూళ్ళల్లో కానీ వైద్యశాలల్లో కానీ దాతలు ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా దాతలు ముందుకు వస్తారు. ప్రభుత్వం నుంచి పెద్ద స్థాయిలో చేయాల్సింది కోర్టు పనులు చేయాలి, మెయింటెనెన్స్ పనులు, దాతలను అడగలేదు కాబట్టి ప్రభుత్వం తరఫున చేస్తున్నాం. కానీ చిన్న చిన్న పనులు హెచ్డిఎస్ నుంచి కూడా మీకు తెలుస్తుంది. హెచ్డిఎస్ లో మీరు సంవత్సరంలో హెచ్డిఎస్ చేయలేదు, లోపలికి కూడా దానివల్ల కట్టాలి, ఇతరులతో హెచ్డిఎస్ నుంచి ఉండాలి కాబట్టి దాతలను అడగడానికి అవకాశం ఉంది. చాలా మంది ముందుకు వస్తాయి. అక్కడ గ్రీనరీ పేరు పెట్టుకొని గ్రీనరీ డెవలప్ చేయండి అంటే ముందుకు వచ్చేవారు. ఇతరులతో చిన్న చిన్న పనులు అంటే ముందుకు రావడానికి దీని ప్రధానంగా ఇంకా మనకు ఫార్మసీ కాలేజ్ ఉండాలి. ఓపీ సేవల్లో వాళ్ళతో మాట్లాడి మీకు బాగా లోడ్ ఉండే రోజు ఏ రోజు చూసుకొని ఆ రోజుల్లో ఫార్మసీ వాళ్ళ కాలేజ్ వాళ్ళని మాట్లాడి బ్రహ్మణుడికి అసిస్టెన్స్ ఇవ్వమంటే ఇస్తారు. తర్వాత ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. లేదా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని అందులో థర్డ్ పార్టీ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇంకోటికో మాట్లాడి ఇంకొకటి గారు చేసేసి బిఎంఎస్ వారు నిర్ణయంగా శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే మనం 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ కూడా ఇటీవల రిలీజ్ చేశాము. 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? 20 అంశాలను గుర్తించాం. ఏవైతే వెంటనే ఓపీ సేవలు కానీ లేదా సైలెన్స్ బోర్డు కానీ లేదా ఎక్కడైనా చిన్న చిన్న అభివృద్ధి జరుగుతుంటే 114 కాల్ చేయించడం కానీ ఇటువంటి ఒక 20 పాయింట్ యాక్షన్ ప్లాన్ ఇమీడియట్ గా తక్షణమే మనం చేయగలిగిన పనులు. కొన్ని పనులు ఉన్నాయి, దీంతో మధ్యకాలిక సమయం పడుతుంది, 2 ఏళ్ళు పట్టచ్చు. కొన్ని పనులు 2-3-4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి పేషెంట్ సాటిస్ఫాక్షన్, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచే దిశగా తక్షణమే తీసుకోవాల్సిన ఆ చర్య ఏవైతే చెప్పామో వాటిని తీసుకుంటే బాగుంటే ఒకసారి థర్డ్ పార్టీ ఇది కూడా మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అంతా మీరు ఇటువంటి హాల్ నిజంగా ఇటువంటి హాల్ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 100 పడగలు దాన్ని 350 పడగలు చేసి ఈ గుంటూరు జీజీహెచ్లో లేదు, గుంటూరు జీజీహెచ్లో లేదు, కేజీహెచ్లో ఉంటుంది. విశాఖపట్నంలో 770 సంవత్సరాల ప్రతిష్టాత్మకమైనది చిన్న హాల్ ఉంటుంది. దాంట్లో అకోస్టిక్స్ లేవు, ఏసీ లేవు, పక్కన పెట్టేది. ఎందుకంటే అవి ప్రధాన అవసరం అది గాలి. ప్రధాన అవసరం దీంట్లో బ్లడ్ బ్యాంక్ లో ఏసీలు కావాలి. ఖచ్చితంగా ఎవరన్నా అడిగితే మాత్రం బ్లడ్ బ్యాంక్ లో ఏసీలు ఇవ్వడానికి ముందుకు వస్తారు. మీరు అది టేబుల్ ఉన్న వాళ్ళు వాటర్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అది బ్యాన్ చేసి ఖచ్చితంగా కోరుకున్న దాతలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇతరులు ఇప్పుడు సిబ్బంది దాతలు తీసుకొచ్చి పెట్టలేదు, ఖచ్చితంగా మనమే పెట్టాలి. అదేవిధంగా పెద్ద స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన కానీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కానీ వీటన్నిటి కూడా ప్రభుత్వం వైపు నుంచి త్వరితగతిన చేసే ప్రయత్నం చేస్తాం. చాలా అయితే మీరు ఇంకాస్త ప్రొయాక్టివ్గా ఉండాల్సింది. లేదా లోడ్ ఉంటే నేను కాదు, అది నేను చెప్పి ప్రసంగం చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోవడం చాలా ఈజీ. అంటే ఫీల్డ్లో ఉంటా పేషెంట్ ఇప్పుడు 20 మంది వచ్చి చెప్తుంటేనే మాకు తీసుకొస్తారు. అంటే మేము వచ్చిన పని ఏంటంటే హాస్పిటల్ చూడాలి, ఏమి ఉన్నాయి ప్రశ్నిస్తుంటే మధ్యలో రిప్రజెంటేషన్స్. ఇంకోరు వచ్చి ఫోటో సార్ అంటారు. ఫోటో ప్రాధాన్యత ఇక్కడ ప్రాధాన్యత ఏంటి? హాస్పిటల్లో చూస్తే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని, కష్ట నష్టాలు ఏమున్నాయని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. మీడియా కూడా ఒక్కోసారి మీడియా ఒక అంకుశంలాగా పనిచేస్తుందా? మీడియా మిత్రులు కూడా నేను కోరేది అంకుశంలాగా పనిచేయాలా, ఏదైనా ఉన్న వాటిని చేసి చెప్పాలా. కొన్నింటికి మాత్రం ఒక్కోసారి ఈవెన్ ద స్మాల్ ఇష్యూ విల్ బి బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. చిన్న దీన్ని కూడా పెద్దగా చూపిస్తుంటారు, ఏదో వైద్యాలు చెప్తారు. ఎందుకంటే ప్రాక్టికల్ ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని గుర్తించడానికి ఒక్క రోజులో వచ్చిన ఇబ్బందులు కాదు, కొన్ని దశాబ్దాలుగా వచ్చిన ఇబ్బందులు. వాటిని సరి చేసుకుంటూ పోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కొద్దిగా సెన్సిటివిటీతో పనిచేసే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇటువంటి చిన్న విషయాల పట్ల ఖచ్చితంగా స్పందిస్తాం.
దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉంది. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రకమైన మార్పులు తీసుకోవాలా, ఏ రకంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా ప్రభుత్వంలో మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. అయితే ఇప్పుడు ఏం చెప్పాను, దాతలు మాట్లాడదాం. నేనే ముందు చెప్తున్నా, మా సంస్కృతి, మా అమ్మాయి పేరు సంస్కృతి, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేస్తాను. నా సెక్రటరీగా ఒంటే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. నేను ఇప్పుడు చిన్న నా 10 టేబుల్ కావాలి, 2 ఏసీలు, ఎవరో దాతకి చెప్తామని నేను చెప్పాను. అది ఎవరో దాతకి చెప్పకముందు చెప్పే ముందు ఆచరించి చూపిస్తే నేను బాగుంటుంది. కాబట్టి నా మిత్రుడు ఒంటే శ్రీనివాస్ రెడ్డికి ఆ టేబుల్ ఏసీలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు